దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుళ్ల వెనుక మాస్టర్ మైండ్స్ ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ టెర్రర్ మాడ్యూల్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిని అధికారులు గుర్తించారు. అతడే ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. ఇతడు జమ్మూ కాశ్మీర్లోని పోషియాన్ ప్రాంతానికి చెందినవాడు. మెడిసిన్ విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోయడంలో ఇర్ఫాన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గతంలో ఇతడు శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. అయితే పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్ ఫరీదాబాద్లోని వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసినట్లు తెలుస్తోంది. జైషేకు సంబంధించిన వీడియోలను పదే పదే విద్యార్థులకు చూపించినట్లు సమాచారం. అటాక్ జరిపిన ఉమర్ నబీ కూడా ఈయన శిష్యుడేనని గుర్తించారు. ఇక 12 మందిని పొట్టన పెట్టుకున్న ఈ పేలుడు ఘటన ప్లానింగ్ ఇప్పటిది కాదని తెలుస్తోంది. ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించినట్లు నిఘా వర్గాలు తేల్చాయి. రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడాలని వీరు ప్లాన్ చేసినట్లు కూడా దర్యాప్తులో తెలిసిందే. కానీ ఊహించని విధంగా సోమవారం రోజున పేలుళ్లు జరిపారు. ఇప్పటికే కారు నడిపిన వ్యక్తిని జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అతడి సన్నిహితుడు ఫరీదాబాద్కు చెందిన ముజిమ్మల్ షకీల్ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే షకీల్ విచారణలో చెప్పిన అంశాలే ఇప్పుడు నిఘా వర్గాలను షాక్ కి గురిచేస్తున్నాయి. పేలుడుకు సరిగ్గా వారం రోజుల ముందు ఉమర్తో కలిసి ఎర్రకోట వద్ద తాము రెక్కీ నిర్వహించామని షకీల్ అంగీకరించాడు. మొదట దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని ప్లాన్ చేసినా ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్లు అతడు విచారణలో చెప్పాడు. కానీ ఈలోపే దేశవ్యాప్తంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో నిందితులు పేలుళ్లకు తెగబడినట్టయింది. ఇక సోమవారం జరిగిన పేలుళ్లలో ఉగ్రవాదులు ఉపయోగించిన I-20 కారు ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. పేలుడుకు ముందు ఈ వాహనం ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో సంచరించినట్లు తెలుస్తోంది. ముందు నుంచి అల్ ఫలాహ్ యూనివర్సిటీ పైన అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులకు కీలక సమాచారం లభించింది. ఈ కారు నవంబర్ 10న ఉదయం యూనివర్సిటీ క్యాంపస్ లో కనిపించినట్లు గుర్తించారు. అక్కడ బయలుదేరిన కారు ఓల్డ్ ఢిల్లీకి వచ్చినట్లు సీసీటీవీల ద్వారా పోలీసులు గుర్తించారు. అదే రోజు మధ్యాహ్నం 2:30 కన్నౌట్ ప్లేస్ మయూర్ విహార్ లో కూడా ఈ కారును పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 3:19 ఎర్రకోట పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన కారు సాయంత్రం 6:22 వరకు అక్కడే ఉంది. ఆ తర్వాత కాసేపటికి పేలుడు సంభవించింది. మొత్తం ఒక ఆర్డర్ ప్రకారం పేలుళ్లు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఏ మాత్రం అనుమానం రాకుండా వ్యవహరించారు. కానీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు అసలు విషయం తెలియడం, వెంటనే దేశం మొత్తం రైడ్స్ జరిపి డాక్టర్లను అరెస్ట్ చేయడంతో ఉమర్ నబీ ప్లాన్ ను అమలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంకెంతమంది డాక్టర్లు, విద్యార్థులు ఈ ఉగ్రవాద రాడికల్ గ్రూప్స్ తో కలిసి పనిచేస్తున్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపైన అధికారులు ఇప్పుడు ఫోకస్ చేశారు.